గ్లాస్ డ్రింక్ కోసము ప్రిపేర్ చేయడానికి కోసం నల్ల జీలకర్ర వాము సోంపు తయారీ విధానం చెప్తాను. ఎలా తయారు చేసుకుని చూడండి, ఒకసారి వీడియో పెడతాను. గ్రామ్స్ తీసుకున్నాను అనమాట నేను. ఈ టోటల్గా అంటే ఈ నల్ల జీలకర్ర కొంచెం తక్కువ, ఇది 50 గ్రామ్సే, కాకపోతే తక్కువ వేసుకుంటున్నాను అనమాట. చాలా తక్కువ, చేదు ఎక్కువ ఉంటుంది కదా ఇది, అందుకని ఇవి మొత్తం 3 క్వాంటిటీలు అయితే సేమ్ 150 గ్రామ్స్ అనమాట. ఇందులో ఇది కొంచెం వేసుకుంటాం అనమాట. అది చిన్న కడాయి తీసుకున్నా, అందులో ఆ కడాయిలోనూ వేపుతాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేయాలి. మాత్రం అద్దరిపోయిందండి, చాలా బాగుంది. ఇంతకుముందు చేశాను కానీ నేను వీడియో ఏం పెట్టలేదు, నార్మల్గా చేసి వేడి నీటిలో కలుపుకొని తాగటమేనండి. ఇప్పుడు మాత్రం వీడియో పెడుతున్నా చూడండి. మనం డైరెక్ట్గా ఎలాగా తినలేము మెంతులు కనుక, ఇలా అందులో కలిపేసి పొడి చేసుకోవలసిందేనమాట. అందుకని 5 ఐటమ్స్ డ్రై రోస్ట్ చేస్తాను. అది చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేస్తాను. నా వెయిట్ లాస్ కోసము చూడండి, ఇదిగోండి, ఇది మొత్తం డ్రై రోస్ట్ చేస్తాను అనమాట. అది మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం ఒత్తడం మానద్దు. బీట్రూటు, క్యారెట్, లెమను, కుకుంబర్ చాప్ చేసుకున్నాను. ఇవన్నీ ఓవర్ నైట్ నానబెట్టి ఉదయాన్నే వాటర్ తాగితే హెల్త్కి మంచిది కదా, అందుకని నేను కూడా ఈరోజు నుంచి అదే ట్రై చేస్తున్నా. అదేవిధంగా ఇంకొకటి కూడా నేను తయారు చేశాను. డైలీ వెయిట్ లాస్ గురించి వాము, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర, మెంతులు, టోటల్గా 5 ఐటమ్స్ రెడీ చేసి పెట్టాను అనమాట. అది రేపటి నుంచి డ్రింక్ ప్రిపేర్ చేస్తాను. సీడ్స్ అనమాట ఇవి కూడా ఓవర్ నైట్ నానబెట్టి ఉదయాన్నే వేడి నీటిలో వేసుకొని తాగాలి. ఇది వెయిట్ లాస్ గురించే. కొంచెం వాటర్ వేస్తాను, అవన్నీ పడవద్దు. దీన్ని షేక్ చేసి ఓవర్ నైట్ సాఫ్ట్ చేసి ఉంచితే ఉదయాన్నే తాగొచ్చు అనమాట. ఇది ఓకే ఫ్రెండ్స్, సీసా ఉందనమాట, సీసా కంటైనర్లో పెట్టాను. ఇదిగోండి.